దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట మనము తృణీకరించబడుతూ అబ్బా వీరెంతలే అని మనల్ని మాట్లాడుకుంటూ ఉన్నారేమో. మనుషుల ముందు మనం తృణీకరించబడుతూ ఉండగా దావీదు వలె మనల్ని మనము తగ్గించుకుంటూ బ్రతకాలి. దావీదు ఇంకా అల్పుడయ్యాడంట. తృణీకారం పొందే కొలది, మీరు త్రోసివేయబడుతూ ఉన్న కొలది, మీరు తక్కువగా ఎంచబడుతూ ఉన్న కొలది మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ నోటి ద్వారా మీరు పలకవలసినటువంటి మాట, ఎవరి ముందు నేను తృణీకారం పొందానో, ఎవరెవరి ముందు నేను అవమానపరచబడ్డానో వారి ముందే దేవుడు నన్ను అత్యున్నతునిగా నిలవబెట్టును గాక అని విశ్వాసపు వాక్కును మన నోట నుండి పలుకుతూ ఉంటే నిజమే. అలా పలికిన దావీదును దేవుడు చూశాడు. దావీదు గారి దినాల్లో ఎంతో మంది తృణీకారం పొందిన వారు ఉండొచ్చు. అయితే దావీదునే దేవుడు చూడ్డానికి కారణం ఏంటో తెలుసా? తృణీకరించబడుతూ కూడా విశ్వాసపు వాక్కులు పలికాడు. తృణీకరించబడుతూ కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు.